నియోజకవర్గంలో వందలాది ఎకరాల భూమి కబ్జాకి గురవుతుంటే పట్టించుకోని అధికారులు పేదవాడికి ఒక్క సెంటు భూమి ఇవ్వడానికి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని, పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని 3 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే ప్రజా ప్రతినిధులు గాని అధికారులు గాని కనీసం స్పందించలేదని, సాయంత్రంలోగా స్పందించకపోతే రేపటి నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ హెచ్చరించారు. ప్రభుత్వ భూమి పరిరక్షణ పేదలకు, మున్సిపల్ కార్మికులకు చిత్రాడ ఈబీసీ కాలనీ, పిఠాపురం జగ్గేచెరువు కాలనీలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ సిపిఐ కార్యదర్శి సాకా రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు పేదలు, మున్సిపల్ కార్మికులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం నుండి చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజు కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా సాకా రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ముత్యాల అప్పారావు, చిటికల దాసు, లంకా ప్రసాద్, శీలం వరలక్ష్మి, రాయళ్లరపు భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. కార్మికులకి కాలనీ ఒకటి కావాలని అడుగుతున్నాం. ఇది ఇవాళ వందలాది ఎకరాలు కబ్జాకి గురవుతూ ఉన్నాయి. ఒక సెంటు భూమి, సెంటున్నర భూమి కార్మికులకి ప్రకటిస్తే ఏం పోయిందని ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం. ఈబీసీ కాలనీలో ఇంచుమించుగా 25 సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్నారు. అక్కడి నుంచి వేరే చోటకు పంపించాలన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక 3 సంవత్సరాలు గడిస్తేనే అద్దె కొంపలో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఒప్పుకోరు. అలాంటిది 25 సంవత్సరాలు కాపురం ఉంటూ వేరే చోటుకి వెళ్ళమంటే పిల్లలు చదువుకుంటారు, స్థానికంగా స్థిరపడి ఉంటారు, ఆర్థికంగా వేరే చోటుకి వెళ్ళి ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాదు. వేరే చోటుకి వెళ్ళి ఉపాధి ఎలాగ పొందగలుగుతారు. అందుకని వాళ్ళకి స్థానికంగా ఇవ్వాలన్నదే మేము ఈ దీక్ష ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అందుకని ఇంకా జగనన్న కాలనీలో ఎవరైతే లబ్ధిదారులు, ఇంకా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెంటనే ఆన్లైన్ చేసి వీళ్ళతో పాటే ఇప్పుడు ఇస్తున్న వాళ్ళతో పాటే భూములు చూపించాలని మేము ప్రధాన డిమాండ్గా చేస్తూ ఉన్నాం. ఈ 3వ రోజు సాయంత్రంలోగా అధికారులు కానీ నాయకులు కానీ వచ్చి దీనికి సమాధానం చెప్పకపోతే రేపు ఆమరణ దీక్షకి పాల్పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.